బొమ్మల కొలుపు కార్యక్రమానికి రమ్మని చింటూ అని చింటూ వాళ్ళ అమ్మమ్మని పిలిచిన బాలు మీనా అది రోహిణీకి తెలిసి కావాలని గొడవ పెట్టమని సుగుణమ్మకు చెప్పిన రోహిణి అసలు సుగుణమ్మ ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి. ఇక బొమ్మల కొలుపు కార్యక్రమమైతే రెండో రోజు అలా బాగా జరుగుతుంది. ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి, ఏవండి, చింటూని చింటూ వాళ్ళ అమ్మనిగారిని పిలుద్దామండి, వాళ్ళకి పాపం ఏం తొయ్యదు కదా, ఇక్కడికొస్తే పాపం చింటూతో అందరూ ఆడుకుంటారు, ఆవిడిక్కూడా నలుగురిలో ఉన్నట్టుంటుంది కదా అని చెప్పేసి మీనా అంటుంటే, ఆ సరే మీనా, అదే పిలుద్దాం పదా, కానీ ఇంట్లో వాళ్ళకొక ముక్క చెబుదామా, మళ్ళీ మా అమ్మ వద్దంటుందేమో అని ఇక బాలు అంటుంటే, సరే పదండి, ముందు మావయ్య గారికి చెబుదాము, అప్పుడు మావయ్య గారు అత్తయ్యగారిని ఒప్పిస్తారు కదా అనిక మీనా బాలు అయితే మళ్ళీ వెళ్ళి సత్యం దగ్గరికైతే వెళ్తారు. ఏమండి మావయ్యగారు, ఇలా చింటూని చింటూ వాళ్ళ అమ్మమ్మని పిలుద్దామనుకుంటున్నామండి, చింటూని కృష్ణుడి వేషం వేసి తీసుకురమ్మని ఆవిడికి చెప్దామని చేయిద్దామనుకుంటున్నాము, మీరేమంటారు మావయ్య అని మీనా అడగడంతోటి, అయ్యో దాందే ఉందమ్మా, వాణ్ణాకు చాలా ఇష్టం, వాణ్ణి తీసుకొస్తే నేను కాదంటానా, చిన్నవాడు, అమ్మానాన్న లేనివాడు, ఇక్కడికొస్తే వాడుకూడా అందరితో కలిసి హ్యాపీగా ఉంటాడు కదా, మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు, ఆవిడకూడా పెద్దావిడే, ఒక్కరితే ఉంది, పాపం ఆవిడికి ఏం తొయ్యదు కదా, సరే ఆవిడ్ని కూడా పిలవండి, ఏం పర్లేదు, మరి అత్తయ్యగారికి ఎలా ఒప్పిస్తారు మామయ్య అనిక మీనా అడుగుతుంటే, పర్లేదు, ఏం పర్లేదు, నేను చెప్తాను కదా, నేను ఒప్పించి తీసుకొస్తాను అని చెప్పేసి అని సత్యం చెప్తాడు. థ్యాంక్యూ సో మచ్ మామయ్య అని మీనా అంటుంది. థ్యాంక్యూ నాన్నా, చెప్పాను కదా మీనా, మా నాన్నకి చెప్తే చిటికెల పని పూర్తయిపోతుంది, ఇక మా అమ్మ సంగతి మర్చిపో, పద వెళ్ళి చింటూ వాళ్ళ అమ్మమ్మని పిలువని ఇక బాలు మీనా అయితే చింటూ వాళ్ళ దగ్గరికి బయలుదేరతారు. ఇక సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి, ఏవండి, మీరు చింటూని మాకు బొమ్మల కొలుపు, మేం పూజ చేసుకుంటున్నాము, మీరిద్దరూ రావాలి, చింటూరికి కృష్ణుడు వేషమేరు వేసుకుని తీసుకురావాలి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, అయ్యయ్యో మేమెందుకమ్మా, అసలుకే మీకు మాకు పడదు కదా, మీ అత్తయ్యగారు మళ్ళీ ఒకవేళ మమ్మల్ని చూశారంటే ఆవిడ చాలా కోప్పడతారు అని ఇక సుగుణమ్మ అంటుంటే, ఏం పర్లేదండి, మేం మావయ్యగారికి చెప్పే వచ్చాము, మా మావయ్యగారు మా అత్తయ్యగారి సంగతి చూసుకుంటానని చెప్పారు, ఆవిడ్ని ఎలాగైనా ఒప్పిస్తానని కూడా చెప్పారు, మీరేమీ బాధపడకండి, భయపడకండి, మేమున్నాం కదా, మమ్మల్ని చూసి రండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే చింటూని కూడా ఒక మాట అడుగుతాను, స్కూలుంది కదా, మళ్ళీ ఇలా హాలిడే పెట్టి రావాలి కదా అని చెప్పేసి ఇక సుగుణమ్మ చెప్పేసరికి, అడగండి, చింటూని కూడా తీసుకొద్దురుగాని, చింటూని పిలవండి, చింటూ, రేయ్ చింటూ అనిక సుగుణమ్మ పిలుస్తుంటే, చెప్పమ్మమ్మా, ఏయ్ బాలు, బాలు అంకల్, మీనా ఆంటీ ఇద్దరూ వచ్చారా అని చెప్పేసి ఇక చింటూ అయితే దగ్గరికి వెళ్తాడు. మా ఇంటికొస్తావా, పూజ చేసుకుంటున్నాము, నీకు కృష్ణుడు వేషమేసని తీసుకురన్మని చెప్పాము మీ అమ్మమ్మకి, వస్తావా మా ఇంటికి అని చెప్పేసి ఇక బాలు అడగడంతోటి, అయ్యో ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను, కృష్ణుడి వేషమంటే నాకు చాలా ఇష్టం, నేను ఖచ్చితంగా వస్తాను అనిక చింటూ అంటాడు. ఇదిగో చూసారా, మీలే మొహమాట పడ్డారు, వీడి మాత్రం వెంటనే ఒప్పేసుకున్నాడు, వీడికి మా ఇంటికి రావడం చాలా ఇష్టం, మేమంటే చాలా ఇష్టం, కాని వాళ్ళమ్మ ఒప్పుకోవట్లేదు కదా దద్దత తీసుకోవడానికి, ఇక ఆ విషయం మేమెత్తంలేండి, కాని ఈ కార్యక్రమం మాత్రం తప్పకుండా రండి, మీరొస్తున్నారు అంటే అని ఇక మీనా బాలు అనేసి అక్కడ్నించి వెళ్ళిపోతారు. అబ్బా, ఇప్పుడొస్తే మళ్ళీ రోహిణి ఏమంటుంది ఏంటో, నాకు వెళ్లాలనే ఉంది, కాని ఇప్పుడు చింటూని తీసుకొని వెళ్తే మళ్ళీ రోహిణీతో పడలేం కదా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది సుగుణమ్మ. ఇక చింటూని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పి రోహిణీకైతే ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. చెప్పమ్మా, ఏంటి ఫోన్ చేశావు, ఏం లేదే, మీనాబాలు ఇక్కడికొచ్చారు, ఎందుకొచ్చారు, మీ ఇంట్లో ఏదో పూజ చేస్తున్నారంట కదా, ఆ పూజ కోసమని చింటూకి కృష్ణుడు వేషమేసి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారమ్మా అని సుగుణమ్మ రోహిణికి చెప్పేసరికి, ఏంటమ్మా నువ్వు, నో అని చెప్పలేకపోయావా, వాడు స్కూలుందని ఏదో ఒకటి చెప్పలేకపోయావా అనిక రోహిణి అంటుంటే, ఏం చెప్పనసురా, వాళ్ల మాట వింటేనే కదా, వాళ్ల మాట వినలేదు, పోన్లే నేను రానని చెప్పాను, రానని చెప్తే చింటూనొకసారి పిలవమని చింటూని పిలిస్తే చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక బాలు దగ్గరికి వెళ్ళి, వస్తాము అని చెప్పేశాడు, ఇక నేనేం చేస్తాను చెప్పు, వాడు వస్తానన్నాడు, వాడికిష్టమయ్యి మీరెందుకు తీసుకురావట్లేదు నన్ను అని అడిగితే నేనేం చెప్పాలి సమాధానం అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే రోహిణీతోటి, ఏంటమ్మా నువ్వు, సరే ఎలాగూ ఒప్పుకున్నావు కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్లని గట్టిగా తిట్టాలి, గట్టిగా తిట్టి వాళ్లకి వార్నింగ్ ఇవ్వాలి, సరేనా అనిక రోహిణి అంటుంటే,
అది ఎలా సాధ్యమే? నేనెలా తిట్టగలను వాళ్ళని? చెప్పు నువ్వే అని చెప్పేసి ఇక రోహిణికి చెప్తుంది సుగుణమ్మ. అయితే అది నాకు సంబంధం లేదు. ఇంకోసారి వాళ్లలో నిన్ను ఏ పూజకి ఏ కార్యక్రమానికి ఇంటికి పిలవకూడదు. నిన్ను చూడ్డానికి వాళ్ళు మీ ఇంటికి రాకూడదు. అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. అర్థమవుతుందా అమ్మా? అనిక రోహిణి అయితే సుగుణమ్మకు చెప్తుంది. సరేనే, ఏదో ఒకటి చేస్తాన్లే అని సుగుణమ్మైతే ఫోన్ కట్ చేస్తుంది. ఈసారి పిలిచారు కదా మీ నువ్వయ్యా, మీరే నూకుత్తకున్నట్టుంది. చెప్తాను మీ అందరి సంగతి. ఇప్పుడెలాగూ ఇంటికొస్తారు కదా, పూజలో మంచిగా పెడతది మా అమ్మ. అప్పుడు తెలుస్తుంది మీకు. ఈసారింక చింటూ జోలికి కూడా వెళ్లరు మీరు అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంకింక తర్వాత రోజైతే కార్యక్రమానికి మొత్తం పువ్వులన్నీ సిద్ధం చేసుకుని పూజ చేస్తూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళందరూ. అప్పుడే ఇక మీనా పిలిచిన పూలవాళ్ల కట్టే ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఏంటి, వీళ్లనెందుకు పిలిచావు అని ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్యా, మీరు మనుషులు కాదా అని మీనా అంటుంటే, నేను లో క్లాస్ వాళ్లని పిలవను. నా రేంజికి తక్కువ వాళ్లని పిలుస్తాను. అయినా ఇవాళ నేను శృతి వాళ్ల అమ్మవాళ్లందర్నీ రమ్మన్నాను. నువ్వు వీళ్లని తీసుకొస్తే ఎలాగా, చండాలంగా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్యా, మీరొకళ్ళని పిలిస్తే నేనొకళ్ళని పిలవకూడదా? మీకు నచ్చిన వాళ్లని మేలు పిలిస్తే, నాకు నచ్చిన వాళ్లని, నా మనసుకు నచ్చిన వాళ్లని నేను పిలుస్తాను. వాళ్లు నాకు చాలా వాటిల్లో సహాయం చేశారు. వాళ్లని పిలవకుండా నేనెలా ఉంటానసలు? ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ప్రభా, ఇంక నోరు మూసి ఆపుతావా? నువ్వు ఆల్రెడీ వాళ్ళొచ్చి కూర్చున్నారు. వాళ్ళొచ్చి కూర్చున్నాక ఇలా గొడవ పడితే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్నెవరేమనుకుంటారో కొంచెమన్నా ఆలోచించావా? పోతే పోనివ్వండి, నాకేంటి? వాళ్లు నా గురించేమనుకుంటే నాకేంటి అని ప్రభావతి అంటుంటే, నీ గురించి నీ వాళ్లేమనుకుంటే నీకేంటి కాదు. బయటికి వెళ్ళి నువ్విలా తిట్టావని అందరికీ తెలిసిందంటే పరువు పోయేది, పరువు నీదే. సిగ్గులేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇక సత్యమంటుంటే, ఏవండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. ఇంకేం అవసరం లేదు. నోరుముయ్యి. ఆవిడ వస్తే కావాలైతే సోఫాలో కూర్చుంటారు, లేకపోతే కుర్చీలో కూర్చుంటారు. కిందేం కూర్చోపెట్టం కదా, వీళ్లందరిలాగా నోరు మూసుకొని ఆవిడ వస్తే కుర్చీలో కూర్చోబెట్టు. అర్థమవుతుందా అని చెప్పేసి ఇక సత్యం చెప్తాడు. సరే అని ఇక ప్రభావతి అయితే సత్యం పక్కన కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక శృతి వాళ్ల అమ్మాయి అయితే వస్తుంది. మమ్మీ అని చెప్పేసి ఇక శృతి అయితే వెళ్ళి హగ్ చేసుకుంటుంది వాళ్ల మమ్మీని. రండి, కూర్చోండి. ఏంటి, డబ్బున్నవాళ్లే అనుకున్నారు. వీధి వీధికి పూలుమలు కట్టేవాళ్లని కూడా పిలిచారా? అంతేలే, మీ స్థాయి అంతే కదా అని ఇంక వచ్చి నేను రాంగానే మొదలు పెడుతుంది శోభ అయితే. మమ్మీ, ఇలా మాట్లాడేలా ఉంటే నువ్వు మా ఇంటికి పూజకి రావాల్సిన అవసరమే లేదు. నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. అదేంటమ్మా, ఏంటమ్మా, నువ్వేంటి మీనాకి సపోర్ట్ చేస్తున్నావు? మీనాకి నీకు పడదు కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అవునత్తయ్యా, నేను మీనాకి సపోర్ట్ చేయట్లేదు. కానీ మీనాకి నాకు గొడవే ఉంటది. కాని వాళ్ల ఫ్రెండ్స్తో నాతో ఏం గొడవ పడలేదు కదా. వాళ్ల ఫ్రెండ్స్ అంటుంది కాబట్టి మా అమ్మకు చెప్తున్నాను. అయినా లేనివాళ్లు ఉన్నవాళ్లు అని చెప్పేసి నువ్వలా వేరువేరు చేసి మాట్లాడితే నాకు చిరాకొస్తుంది. వాళ్లు పూజకు పిలుచుకున్నారు, పూజ చేసుకుంటున్నారు. ఈ ఐడియా ముందు ముందు వచ్చింది మీనాకే. మీనా ఏదో చేసుకుంటుంటే మీకెందుకు నాకర్థం కాక అడుగుతా? అతనేదో చేసుకోనివ్వండి అని చెప్పేసి ఇక శృతి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇంకలా అనేసి, సరే ఏమనంలేమమ్మా నాన్నని మేం కూర్చుంటాము అని ఇక శోభ వెళ్ళైతే ప్రభావతి పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక మీనా అయితే ఇంక పక్క వాళ్ళందరితో కలిసి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే సుగుణమ్మ ఇంక చింటూ అయితే వస్తారు. వచ్చారా, రండి రండి అని చెప్పేసి ఇక మీనా లోపలికి పిలుస్తుంటే ఇక చింటూ అలా రావడం చూసి కృష్ణుడి వేషంలో రోహిణికి ముద్దేసుకొనొచ్చి చింటూనిక హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇక రోహిణి అయితే. అది చూసి ఇంట్లో వారందరూ ఏంటి ఇలా ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంటుందేంటిది అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక విద్య అయితే రోహిణి రోహిణి అని చెప్పేసి పిలుస్తుంటే, ఏమో ముద్దు పెట్టుకొని అందరు చూశారు అమ్మో అని చెప్పేసి ఇక రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది. ఏంటి అందరు అలా చూస్తున్నారు, ఇప్పుడు ఏమైందని? తనకంటూ పిల్లలిష్టము, అందుకనే హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని తప్పేముందందులో అనిక ప్రభావతి అయితే కవర్ చేస్తుంది. అవునవును మనోజ్, అవునత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అయితే కవర్ చేసి పక్కైతే నించుంటుంది. అమ్మయ్య, ఈసారికి ఎలాగో తప్పించుకున్నానులే అనిక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఏంటత్తయ్య వీళ్ళని పిలిచింది, మీకు చెప్పలేదా అనిక రోహిణి వెళ్ళి అడుగుతుంటే ప్రభావతిని, చెప్పిందమ్మా, దాన్ని నన్ను అడిగితే నేను వద్దంటాను అని చెప్పేసి వాళ్ళ మావయ్య ద్వారా చెప్పించి నాకు చెప్పించింది. నీకు ఒప్పుకోక చస్తానా? ఒప్పుకున్నాను, ఏం చేస్తాను అనిక ప్రభావతి అంటంటే, సరేనండి సరే పోన్లేండి, ఒక్క పూజకే కదా, అయిపోతే అయిపోనివ్వండి, మళ్ళీ వస్తారో రారో చూద్దాంలేండి అనిక ప్రభావతికి చెప్తుంది రోహిణి అయితే. ఏంటో వీళ్ళిచ్చే చనువు బట్టి వాళ్ళు మాటిమాటికి వస్తూనే ఉంటారు. ఏదైనా గొడవ జరిగితే బాగున్ను అనిక ప్రభావతి అయితే అంటుంది రోహిణితోటి. అవుతుందా ఆంటీ? అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళ మధ్యలో గొడవ పెట్టేలాగా నేనున్నాను కదా అని చెప్పేసి ఇక రోహిణి అనేది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బాలు మరియు మీనా అయితే చింటూ వల్లో కూర్చోబెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు.
ఇక అప్పుడే కావాలనైతే ఇక విద్యకైతే పంపించి గొడవలోకి, ఏంటి చింటుని తీసుకుని మీ వల్లో కూర్చోబెట్టుకున్నారు, చింటు మీ కొడుకా అని చెప్పేసి విద్య అడుగుతుంటే, కాదు మాకు తెలిసిన వాళ్ళే. అవునా, తెలిసిన వాళ్ళా? అంటే అమ్మ అనాలేని అనాథ అని చెప్పేసి వల్లో కూర్చోబెట్టుకున్నారా అంటే, అలా అని కాదు, కానీ వీడికి అమ్మా నాన్న అవుదాం అనుకున్నాము, కానీ వీడికి అమ్మా నాన్న లేకుండా పోయారు అని చెప్పేసి ఇక బాలు విద్య మాట్లాడుతూ ఉంటుంటే, అప్పుడే ఇక కావాలని దొరికిందే ఛాన్స్ అని రోహిణి అయితే ఇక్కడ రెచ్చగొడుతుంది సుగుణమ్మని. సుగుణమ్మ ఇంకేం చేయాలో తెలియక ఇక బారు దగ్గరికి వెళ్ళి, రే చింటూ లగరా, లే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి గట్టిగా అంటుంది. ఇక అందరూ అలా సడన్గా షాకింగ్ ఫేస్ వేసుకున్న చూస్తూ ఉండిపోతారు. ఏమైందండి, ఎందుకలా గట్టిగా అరిచారు అని చెప్పేసి ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి, వాడు అనాథ అనుకుంటున్నాడా? వాడికి నేనున్నాను, వాడు అమ్మమ్మని నేనున్నాను, ఏదో అనాథని చూసినట్టు చూస్తున్నారేంటి మీరు అనిక సుగుణమ్మ అంటుంటే, అయ్యో మేము అలా అనలేదండి అనిక బాలు మీనా అంటారు. మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పిలిచారో నాకు బాగా తెలుసు. అందరి ముందు మమ్మల్ని అవమానిద్దామనే కదా, మేమేమీ లేనివాళ్లమని, మా దగ్గర ఏమీ ఆస్తుల్లేవని, మాకెవరూ లేరని, వాడు అనాథ అని చెప్పదానికే కదా మీరింత చేసింది, మమ్మల్ని ఇక్కడికి పిలిచింది అనిక సుగుణమ్మ అంటుంటే, అయ్యో అలా కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని బాలు మీనా అంటారు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ పూజ వద్దు, ఏమీ వద్దు, మమ్మల్ని అసలు మీరు పిలవకుండా ఉండాల్సింది, ఇక్కడికి పిలిచి అవమానించారు, ఇక మేం వెళ్ళిపోతున్నాము అని ఇక చింటుని తీసుకొనైతే సుగుణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో ఏంటండి ఇలా అయింది, అసలు మనల్ని ఏమన్నామని ఆవిడికి అంత కోపమొచ్చింది అనిక మీనా అంటుంటే, ఏమో మీనా, ఇది కావాలని చేసిన గొడవలా ఉంది, ఆవిడికి అప్పటికప్పుడు కోపమొచ్చినట్టు లేదు, ఆవిడ గురించి మనకి బాగా తెలుసు కదా, ఆవిడ మనతో ఎలా ఉంటారో నీకు తెలుసు కదా, ఆవిడిలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను అనిక బాలు మీనా మాట్లాడుకుంటుంటే, అయిందా, బాగా అయిందా, అందుకే చెప్పాను డబ్బున్న వాళ్ళని పిలవమని చెప్పాను, మీరేమో అల్లాటప్ప వాళ్ళందర్నీ తీసుకొనొస్తారు, చూశావా ఏమైందో అని చెప్పేసి ఇక ప్రభావతైతే అంటుంది. ఇంకా ఆపుతావా, ఛాన్స్ దొరికిందంటే చాలు, ఆవిడ కావాలని గొడవ పెట్టుకుంది, ఆవిడనెవరో రెచ్చగొట్టారు, లేకపోతే ఇలా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎవరో చెప్పారు, అందుకే అలా ఆవిడ చేసింది, ఆవిడ అలాంటిదో నాకు బాగా తెలుసు, చాలా రోజుల నుంచి ఆవిడని చూస్తున్నాను, ఆవిడ గురించి నాకు తెలీదా అనిక వాళ్ళు అంటుంటే, అవునరా, నీకందరికీ తెలుసు, నీకందరూ మంచివాళ్లే, ఇంట్లో వాళ్ళు తప్ప, ఎప్పుడన్నా ఏనాడన్నా నన్ను అలా చూశావా, నన్నెప్పుడూ అలా చూడవు, నువ్వు చాలా చూశావులే, ఆవిడ ఈ మధ్యకాలం కదా నీకు పరిచయమైంది, ఇంతకు ముందు ఎలా ఉంది ఏంటో, వాళ్ళ కూతురు అందుకే వదిలేసి వెళ్ళిపోయిందేమో, వాళ్ళ కొడుకుని వీడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈవిడ ప్రవర్తన వల్లే వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు అనిక ప్రభావతి అంటుంటే, అత్తయ్య ఆపుతారా ఇంకా అనిక రోహిణి అంటుంది. ఏంటమ్మా, వాళ్ళెప్పుడన్నా సరే నువ్విలా అంటావు, వాళ్ళకి నీకు ఏమైనా చుట్టదిక్క ఉందా, లేదు కదా, ఎందుకని వాళ్ళకి సపోర్ట్ చేస్తావు నువ్వు అనిక ప్రభావతి అడుగుతుంటే, నేనేం సపోర్ట్ చేయట్లేదు అత్తయ్య, ఆవిడికి ఎందుకు కోపమొచ్చింది ఏంటో, అనాథాన్ని అన్నందుకు కోపమొచ్చిందో ఎందుకు కోపమొచ్చిందో మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా, ఇక ఆపేయండి అనిక రోహిణి అంటుంది. సరే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు మీనా రూంలోకి వెళ్ళిపోయి, ఏవండి, ఆవిడెప్పుడో ఏమీ అన్నరు, కానీ సడన్గా ఇలా అన్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఆవిడని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఉండాలి, లేకపోతే ఇదిగో రోహిణి చూసారా, చింటూ రాగానే చింటూని చూసి హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది, అలా చింటూ ఎవరి పిల్లల్ని గాని చింటూని గాని ఎవరి పిల్లల్ని గాని ఎవ్వరిని రోహిణి ముద్దు పెట్టుకోవడం చూడలేదు నేను, కానీ ఫస్ట్ టైం చింటూని మాత్రం రోహిణి ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంది, ఏదో తన సొంత కొడుకుని హక్ చేసుకున్నట్టు హక్ చేసుకుంది, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉన్నాయి, గమనించారా అనిక మీనా చెప్తుంటే, అవును మీనా, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళకేదో సంబంధం ఉన్నట్టుంది, మన ముందు బయటపడకూడదు అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నట్టున్నారు, ఎలాగైనా నేను కనపెడతాను అని చెప్పేసి ఇక బాలు అనేసి ఇక రూంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో గనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బై ఫ్రెండ్స్.